మరో ప్రపంచ క్రికెట్ సంబరానికి ఐసీసీ తెరలేపింది. 2024 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ను ఐసీసీ శుక్రవారం నాడు విడుదల చేసింది. అమెరికా, కరేబియన్ దీవులు వేదికగా జరిగే ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్లతో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లు ఉండగా, గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు, గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా జట్లు ఉంటాయి. ఇక గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక జట్లతో పాటుగా బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు తలపడతాయి. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజీలో మ్యాచ్లు జూన్ 1 నుంచి జూన్ 18 వరకు జరగనుండగా, ఈ ప్రతి గ్రూపు నుంచి 2 జట్లు సూపర్ 8 దశకు క్వాలిఫై అవుతాయి. అంటే 4 గ్రూపుల నుండి 4 రౌండ్ల 8 జట్లు సూపర్ 8 దశకు క్వాలిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఈలో అంటే ప్రతి గ్రూప్లో కూడా 2 బలమైన జట్లు, మరో 3 కొంత బలహీన జట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ ఉన్నాయి. సో గ్రూప్ ఏ నుంచి ఇండియా, పాకిస్తాన్ జట్లు సూపర్ 8కు అర్హత సాధించేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి కదా. గ్రూప్ బి నుంచి 2 జట్లు సూపర్ 8 దశకు క్వాలిఫై అవుతాయి కదా. అందులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్, వెస్టిండీసు, ఆఫ్ఘనిస్తాను, ఉగాండా, పపువా న్యూగినియా ఉన్నాయి కదా. ఇందులో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధించేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఇక అదేవిధంగా గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, వీటిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక జట్లు బలమైనవి. అఫ్కోర్స్ బంగ్లాదేశ్ జట్టు కూడా చాలా బలమైంది అనుకోవచ్చు. అంటే గ్రూప్ డిలో కొంత పోటీ ఉంది సూపర్ 8 దశకు సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య. ఆ విధంగా మొత్తం 4 గ్రూపుల నుంచి 4 రౌండ్ల 8 జట్లు దాదాపుగా సూపర్ 8కు క్వాలిఫై అయ్యేటటువంటి టీమ్స్ చూసినట్లయితే ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీసు, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక ఆర్ బంగ్లాదేశ్. ఈ విధంగా గ్రూప్ 8 దశకు 8 జట్లు క్వాలిఫై అవుతాయి. ఇక గ్రూప్ దశలో మ్యాచ్లు జూన్ 1 నుంచి జూన్ 18 వరకు జరుగుతాయి. ప్రతి గ్రూపులో ప్రతి జట్టు మరొక జట్టుతోటి ఒక మ్యాచ్ ఆడుతుంది. అంటే గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ ఉన్నాయి కదా. ఇండియా పాకిస్తాన్ తోటి, ఐర్లాండ్ తోటి, కెనడా తోటి, అదేవిధంగా యూఎస్ఏ తోటి. అంటే గ్రూప్ దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్లు ఆడబోతుందన్నమాట. ఆ విధంగా గ్రూప్లో ప్రతి గ్రూపులో ఫస్ట్, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి జట్లు సూపర్ 8 దశకు చేరుతాయి. ప్రతి మ్యాచ్ కూడా భారత కాలమాన ప్రకారము రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. ఇక సూపర్ 8 దశ మ్యాచ్లు జూన్ 19 నుంచి 24వ తారీఖు వరకు జరుగుతాయి. అదేవిధంగా జూన్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్స్ మ్యాచ్లు. సెమీఫైనల్స్ వచ్చేసి గయానా, ట్రినిడాడ్లో జరుగుతుంది. అదేవిధంగా జూన్ 29న బార్బడోస్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక మొదటి మ్యాచ్ అంటే జూన్ 1 నాడు ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. అది యూఎస్ఏ వర్సెస్ కెనడా. అమెరికా, కెనడా దేశాల మధ్య ఈ టీ20 వరల్డ్ కప్ 2024 ఫస్ట్ మ్యాచ్, ఓపెనింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఇక టీ20 వరల్డ్ కప్లో లీగ్ దశలో ఇండియా ఆడబోయేటటువంటి మ్యాచ్లు విషయానికి వచ్చినట్లయితే జూన్ 5న ఇండియా తన తొలి మ్యాచ్ను ఐర్లాండ్ తోటి ఆడనుంది. సో జూన్ 5వ తారీఖు నాడు ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ న్యూయార్క్లో జరగనుంది. అఫ్కోర్స్ ఇండియా ఆడబోయే మ్యాచ్లు అన్నీ కూడా అమెరికాలోనే ఉన్నాయి. ఈ వరల్డ్ కప్కి వెస్టిండీస్ మరియు అమెరికా ఆతిథ్యం ఇస్తుంది. అయితే అమెరికాలో ఫ్యాన్స్ ఎక్కువ ఉండటం వల్ల, ఇండియన్ ఆరిజిన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ మ్యాచ్లకు బాగా ఆదరణ లభిస్తుంది అనేటటువంటి కారణంతో ఇండియా ఆడబోయే లీగ్ మ్యాచ్లు అన్నింటినీ కూడా అమెరికాలోనే, ముఖ్యంగా 3 మ్యాచ్లు న్యూయార్క్లో, అదేవిధంగా మరొక మ్యాచ్ ఫ్లోరిడాలో జరగనుంది. ఇక జూన్ 5న ఇండియా తన తొలి మ్యాచ్ను ఐర్లాండ్ తోటి జూన్ 5న ఆడనుంది. అదేవిధంగా రెండవ మ్యాచ్ జూన్ 9న ఈ వరల్డ్ కప్కే హైలైట్ అనేటటువంటి మ్యాచ్, బిగ్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఇండియా, పాకిస్తాన్ల మధ్య జూన్ 9న న్యూయార్క్లో టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇది ఈ టోర్నమెంట్కే హైలైట్ మ్యాచ్ ఇది. అదేవిధంగా జూన్ 12న లీగ్ దశలో ఇండియా తన 3వ మ్యాచ్ను యూఏఈతో న్యూయార్క్లో జరగనుంది. ఇక జూన్ 15న లీగ్ దశలో భారతదేశం తన చివరి మ్యాచ్ను ఫ్లోరిడాలో కెనడా తోటి ఆడబోతుంది. అంటే ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా, కెనడా దేశాలతోటి లీగ్ దశలో ఇండియా మ్యాచ్లను ఆడబోతుంది. మొదటి 3 మ్యాచ్లు న్యూయార్క్లో, చివరి మ్యాచ్ కెనడాతో జరగబోయేటటువంటి చివరి మ్యాచ్ ఫ్లోరిడాలో జరగనుంది. గ్రూప్ దశలో ప్రతి టీము తమ గ్రూపులోని మిగతా 4 జట్లతోటి మ్యాచ్లు ఆడుతుంది కదా. అంటే ప్రతి జట్టు గ్రూప్ దశలో 4 మ్యాచ్లు ఆడబోతుందన్నమాట. ఆ విధంగా ప్రతి గ్రూప్ నుంచి మొదటి 2 స్థానాలలో ఉన్నటువంటి జట్లు సూపర్ 8కి చేరుతాయి. మరి సూపర్ 8 మ్యాచ్లు ఎలా ఆడతారు?
సూపర్ 8లో ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడబోతుందండి. సూపర్ 8లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి. ఇండియా ఏ గ్రూప్లో ఉంది కదా, ఏ గ్రూప్లో ఇండియా A1 పొజిషన్లో ఉందనుకోండి. అన్ని మ్యాచ్లు గెలిచి A1లో ఉందనుకోండి. అంటే గ్రూప్ ఏలో ఉన్న ఇండియా 4 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 1 పొజిషన్లో ఉంది, A1. అప్పుడు మిగతా గ్రూపుల నుంచి సూపర్ 8కు చేరినటువంటి జట్లలో 3 జట్లతోటి ఇండియా, అంటే ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క జట్టుతోటి ఇండియా మ్యాచ్ ఆడబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A1 వర్సెస్ C1, అదేవిధంగా A1 వర్సెస్ B2, అదేవిధంగా A1 వర్సెస్ D2. అంటే దాని అర్థం ఏంటంటే A1 ఉన్నటువంటి ఇండియా C గ్రూప్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్న టీం తోటి, అదేవిధంగా D గ్రూప్లో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి గ్రూప్ తోటి, అదేవిధంగా B గ్రూప్లో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి జట్టుతోటి అలా 3 మ్యాచ్లు ఆడుతుంది. అంటే లీగ్ దశలో 4 మ్యాచ్లు, సూపర్ 8 దశలో 3 మ్యాచ్లు, మొత్తం 7 మ్యాచ్లు. ఇక సూపర్ 8 ముగిసిన తర్వాత ఆ 8 జట్లలో టాప్ 4లో ఉన్నటువంటి జట్ల మధ్య సెమీఫైనల్స్ జరుగుతాయి. సెమీఫైనల్స్ మనకు తెలుసు కదా, ఫస్ట్ పొజిషన్లో లాస్ట్ పొజిషన్లో మధ్య జట్లకి ఫస్ట్ సెమీఫైనల్, అదేవిధంగా 2, 3 స్థానాలలో ఉన్నటువంటి జట్ల మధ్య సెకండ్ సెమీఫైనల్. జూన్ 26నేమో ఫస్ట్ సెమీఫైనల్, జూన్ 27 సెకండ్ సెమీఫైనల్ జరుగుతుంది. 2 సెమీఫైనల్లో విజేతలకు జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్కి ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే కూడా ఉంటాయి. ఒకవేళ వర్షం వల్ల ఏమైనా ఆటంకం ఉన్నట్లయితే రిజర్వ్ డే కూడా ఉంటాయి. సో మొత్తంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అన్ని మ్యాచ్లు కూడా భారత కాలమానం ప్రకారము రాత్రి 8:30 ప్రారంభమవుతాయి. అంటే భారతదేశంలోని క్రికెట్ ప్రియులకు ఒక రకంగా నెల రోజుల పాటు జాగరం అన్నమాట. రాత్రి 8:30 మ్యాచ్లు ప్రారంభమైందంటే అవి మ్యాచ్ ముగిసేసరికి దాదాపు 12:30 అవుతుంది అర్ధరాత్రి. ఉత్కంఠభరితంగా జరిగే మ్యాచ్లు మొత్తం చూడాలంటే మాత్రము నైటు 12:30, 1 o'clock వరకు మేల్కొని ఉండవలసి ఉంటుంది. సో ఇది మొత్తానికి T20 వరల్డ్ కప్ 2024కు ఐసీసీ తెరలేపింది, షెడ్యూల్ని ప్రకటించింది. ఇక రాబోయే రోజుల్లో ఒక్కొక్క దేశము తమ దేశం తరపున ఆడబోయేటటువంటి టీమ్స్ని ప్రకటించేటటువంటి ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది.